సాగర్ హిమాయత్ సాగర్ రిజర్వాయర్లకు భారీగా ఇన్ఫ్లో పెరిగింది. అధికారులు దిగువకు నీరు విడుదల చేయడంతో మూసీకి వరద ఉధృతి పెరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మంచిరేవుల నార్సింగ్ రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. మంచిరేవుల కోకాపేట రహదారిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఈ యొక్క నెల రోజుల నుంచి దాదాపుగా అధిక వర్షపాతం గత సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం ఇప్పటికే దాదాపుగా 25% కూడా అధిక వర్షపాతం నమోదైందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లాలో పరిగి, అనంతగిరి హిల్స్ కావచ్చు, వికారాబాద్ కావచ్చు కురిసినటువంటి వర్షాలకు పూర్తిగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అన్నీ కూడా పూర్తిగా నిండుకుండను తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే హిమాయత్ సాగర్లో గేట్లన్నీ ఓపెన్ చేసేసి దాదాపుగా 8,000 క్యూసెక్ నీటిని కూడా కిందకు వదిలేరు. ప్రస్తుతం 2 గేట్లు మాత్రమే ఓపెన్ చేసేసి మూసీ నదికి వరద ప్రవాహాన్ని వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అవుట్ఫ్లో దాదాపుగా 1,500 క్యూసెక్లు ఉంది. వచ్చినటువంటి ఇన్ఫ్లో ఆధారంగా అవుట్ఫ్లో కూడా వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ఉస్మాన్ సాగర్కి విపరీతంగా వర్షం వరద నీరు రావడంతో వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పరిగి జిల్లాలో ఉన్నటువంటి పరిగిలో ఉన్నటువంటి అన్ని వాగులు వంకలు అంతా కూడా పూర్తిగా చెరువులన్నీ కూడా నీటితోటి పూర్తిగా ఇట్లా ఉస్మాన్ సాగర్కి తరలి వస్తున్న నేపథ్యంలో ఉస్మాన్ సాగర్కి ఇన్ఫ్లో బాగా పెరగడంతో దాదాపుగా 8 గేట్లు ఎత్తి 3,000 క్యూసెక్ల నీటిని బయటకు వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా మంచిరేవుల నార్సింగ్ దగ్గర ఉన్నటువంటి సర్వీస్ రోడ్ అంతా కూడా పూర్తిగా నీటిమయం అయిపోయింది. ఉదయం 8 గేట్లు ఎత్తిన తర్వాత దాదాపుగా ఈ యొక్క సర్వీస్ రోడ్ని అయితే పూర్తిగా మూసివేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో కొంచెం తగ్గడంతో దాదాపుగా ఒక గేటు మూసివేయడంతో కొంత ఈ యొక్క వరద నీరు తగ్గడంతో పూర్తిగా సర్వీస్ రోడ్ అంతా కూడా ఒకవైపు పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఒకవైపు సర్వీస్ రోడ్ అంతా కూడా దాదాపుగా 1 ఫీట్ మేర మునిగిపోయి మూసీ వరద అంతా కూడా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు వచ్చే రాకపోకలన్నిటి కూడా నిషేధిస్తూ జాగ్రత్తగా పోలీసులు ఒక పక్కకే ట్రాఫిక్ ని మరలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మంచిరేవుల, కోకాపేట ఈ యొక్క ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు ఐటీ కారిడార్కి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే శంషాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఐటీ కారిడార్కి ఇదే రోడ్లో ఇదే సర్వీస్ రోడ్లో వస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఇక్కడికి రావాలంటే అప్పా జంక్షన్ దగ్గరికి వెళ్ళి అప్పా జంక్షన్ దగ్గర అవుటర్ ఎక్కేసేసి అక్కడి నుంచి గచ్చిబౌలి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా 2-3 కిలోమీటర్లు రావాల్సినటువంటి డిస్టెన్స్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 15 కిలోమీటర్ల మేర ఈ యొక్క డిస్టెన్స్ పెరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ప్రతి వర్షాకాలం కూడా ఎప్పుడైనా కూడా ఈ యొక్క వరద ఉస్మాన్ సాగర్కి వచ్చినప్పుడు ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి అటు స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఎక్కడికక్కడ ట్రాఫిక్ పెరగడంతో పూర్తిగా ఒకే సర్వీస్ రోడ్ ఓపెన్ చేసి వాళ్ళందరినీ కూడా అక్కడ ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తూ ఉన్నారు నార్సింగ్ పోలీసులు. ప్రస్తుతం అయితే ఈ యొక్క సర్వీస్ రోడ్ అంతా కూడా వాటర్ మయం అవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈరోజు కూడా చెదురుమదురు భారీ వర్షాలు, కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఏరియా కావచ్చు, అలాగే వికారాబాద్ జిల్లాకు సంబంధించిన విషయంలో కావచ్చు పూర్తిగా కూడా ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేశారు. ఇంకా ఈ రోజు రేపు కూడా 2-3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తాను పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా క్లౌడీ వాతావరణమే కొనసాగుతోంది. ఒకంత అల్పమైన ద్రోణి మామూలు తీరం దాటినప్పటికీ కూడా కానీ క్లౌడీ కండిషన్స్ అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి వెదర్ అప్డేట్స్ చెప్తా ఉన్నారు అధికారులు కూడా. సో ఈ నేపథ్యంలో అప్రమత్తం అయిపోయారు. పూర్తిగా ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం కామారెడ్డి కావచ్చు, జగిత్యాల కావచ్చు ఇంకా వరద తాకిడి నుంచి తట్టుకోలేదు. అలాగే ఈ మూసీ నది పరివాహక ప్రాంతాలు కూడా మొన్నటి నుంచి దాదాపుగా గత 15 రోజుల నుంచి చూస్తూ ఉన్న మూసీ పరివాహక ప్రాంతాలతో కూడా అప్రమత్తం చేశారు. అప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. అయితే గత నెల రోజుల కింద చూసుకున్నట్లయితే హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడం వల్ల పూర్తిగా నీట మునిగిపోయాయి మూసీ పరివాహక ప్రాంతాలన్నీ. కానీ ఇప్పుడు మాత్రం ఉస్మాన్ సాగర్ గేట్లు దాదాపు 8 గేట్లు ఎత్తారు కాబట్టి ఇప్పుడు కూడా మూసీ పరివాహక ప్రాంతాలన్నింటినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మంచిరేవులకు సంబంధించింది కావచ్చు, చాదరఘాట్ కావచ్చు, అలాగే మేకల్ మండి ఈ యొక్క తదితర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసేసి అక్కడ ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలన్నిటి కూడా కాలనీలోకి నీళ్లు చేరుతాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా ముంజాగ్రత్తగా ఉండాలని చెప్పి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఒక గేటు మూసివేసి 7 గేట్లు ఓపెన్ చేసేసి ఉస్మాన్ సాగర్ దాదాపుగా 3,000 క్యూసెక్ల నీటిని కిందకి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో కొంత రాకపోకలకి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది కాబట్టి
ఐటీ కారిడార్లో ఉండే ప్రజలు కావచ్చు, ఇక్కడ స్థానికులు కావచ్చు, ఈ సర్వీస్ రోడ్డు ఈ ఒక్క రోజు కొంచెం వాడకుండా ఉంటే మంచిది, ట్రాఫిక్ క్లియర్గా ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ నార్సింగ్ పోలీసులు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.